హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సినీ మ్యాటర్స్ ఛానల్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మట్కా మూవీ. మట్కా మూవీ ఎలా ఉందో తెలుసుకుని పోయే ముందు ఇలాంటి న్యూ మూవీస్ అప్డేట్స్ గురించి, ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన సినీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే పర్లేదు మావా, కొంచెం చేదుగా, కొంచెం తీపిగా, అక్కడక్కడ బోరు కొడుతూ, అక్కడక్కడ హై ఫీల్ ఇస్తూ ఒక వింటేజ్ మూవీని అయితే చూడొచ్చు. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ టైం లైన్ అనేది 1958 నుండి 1982 మధ్యలో జరుగుతుంది. ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరు బర్మా శరణార్థి వాసు. హీరో వచ్చేసి వైజాగ్ లోని ఒక శరణార్థ శిబిరంలో జరిగిన ఒక గొడవ వల్ల చిన్నప్పుడు జైలుకి వెళ్తాడు. అలా జైలుకి వెళ్లిన మన హీరోకి రౌడీగా మారాలనే కసి పెరుగుతుంది. జైలు నుండి తిరిగి వచ్చినాక మన హీరో పూర్ణ మార్కెట్ లోని అజయ్ ఘోష్ ఒక చిన్నపాటి దుకాణంలో పనికి చేరతాడు. కానీ జీవితంలో ఎదగాలి అనే కసి బలంగా వెంటాడుతూ ఉంటుంది మన హీరోకి. అలా ఎదగడానికి మట్కా అనే బిజినెస్ లో దూరతాడు. ఈ ఇల్లీగల్ బిజినెస్ లో మెల్లమెల్లంగా ఎదుగుతూ వస్తాడు. అలా ఎదుగుతూ మట్కా కింగ్ గా పేరుగాంచుతాడు. అదే విధంగా మీనాక్షి చౌదరి అదే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. తన వల్ల తనకి హీరోకి కొన్ని సమస్యలు వస్తాయి. అలా ఎదుగుతున్న క్రమంలో ఎన్నో ఆటంకాలు, వాటిలో ఒకటి సిబిఐ ఎంపీ నానిబాబుతో విరోధం ఏర్పడుతుంది. వీటన్నిటినీ తట్టుకొని హీరో ఎలా సర్వైవ్ అయ్యాడనేదే స్టోరీ. హీరోకి నవీన్ చంద్రకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మట్కా మూవీ చూడాల్సిందే. మట్కా ఒక రకంగా బయోపిక్ సంబంధించిన చిత్రం. ఇట్లాంటి బయోపిక్ చిత్రం సక్సెస్ఫుల్ గా తీయాలంటే చాలా పెద్ద రీసెర్చ్ అనేది అవసరం. వాస్తవానికి మట్కా సినిమా ఒక బయోపిక్ కమర్షియల్ మూవీని తలపిస్తుంది. ఈ సినిమాలో వచ్చే ప్రతి సీన్ కూడా ఒక ఫార్ములా లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓ అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగటం, ఈ క్రమంలో వచ్చే అవహేళనలు, హేళనలు, అవమానాలు, విజయాలు, అపజయాలు, ఇబ్బందులు, ఇవే కథలో ముఖ్య భాగాలు. ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అవ్వలేదనే చెప్పాలి. సిబిఐ సీన్స్, మట్కా కింగ్ గా ఎదిగే క్రమం, తలిపించే సీన్స్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ సినిమాలోని సాంగ్స్, యాక్షన్ సీన్స్ అన్ని కూడా ఒక వింటేజ్ ఫీల్ అయితే తీసుకుని వచ్చాయని చెప్పాలి. కానీ ఈ సినిమా ఎక్కడో వాడేసిన ఒక రొటీన్ స్టోరీ లాగా ముందే ప్రెడిక్ట్ చేసే విధంగా ఉంటుంది. డైరెక్టర్ తను రాసుకున్న కథని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసే విషయంలో బెడ్స్ కొట్టాడనే చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే పర్లేదనే చెప్పాలి. వరుణ్ తేజ్ కష్టమైతే సినిమాలో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. వివిధ టైం లైన్లలో వరుణ్ తేజ్ లుక్స్ అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. నోరా ఫతేహి విషయానికి వస్తే తను అంత వరకు అలరించిందనే చెప్పాలి. ఈ మధ్య మీనాక్షి చౌదరి పలు సినిమాల్లో నటించి ప్రతి ఒక్కరిని అలరిస్తోంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా అలరించిందనే చెప్పాలి. ఇక చివరిగా సినిమా విషయానికి వస్తే ఈ నవంబర్ 14 రిలీజ్ అయిన మట్కా మూవీ ఆడియన్స్ కి కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.